రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు తప్పక ఉంటాడు. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ శ్రీరాముడు ఉంటాడు. రామాయణం అనగానే సీతారాముల కంటే ముందు మనకి హనుమంతుడే గుర్తుకు వస్తాడు. రావణ సంహారం తర్వాత సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుడు కూడా అయోధ్యకు వెళ్ళాడు. శ్రీరామ పట్టాభిషేకంలో సీతాదేవి హనుమంతుడికిచ్చిన హారాన్ని హనుమంతుడు తుంచేయడంతో లక్ష్మణుడికి విపరీతమైన కోపం వచ్చింది. శ్రీరాముడు లేనిది ఏదీ తనకి వద్దని హనుమంతుడు అనడంతో నీలో ఉన్నాడా శ్రీరాముడు అని లక్ష్మణుడు కోపంగా హనుమంతుడిని ప్రశ్నించాడు. భక్తికి, బలానికి, క్రమశిక్షణకి, మానవత్వానికి, జ్ఞానానికి, నిజాయితీకి ఒక నిలువెత్తు రూపం ఉంటే అది హనుమంతుడు. హనుమంతుడంటే శ్రీరాముడికి ఎంతో నమ్మకం. చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన దేవుడు హనుమంతుడు. అసలు హనుమంతుడికి ఆ పేరు ఎలా వచ్చింది? హనుమంతుడికి ముగ్గురు తండ్రులని ఎందుకు అంటారు? కార్లకి, బైక్లకి హనుమంతుడు ఉన్న కాషాయ జెండాలు ఎందుకు కడతారు? ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. త్రేతాయుగం కంటే ఎన్నో లక్షల సంవత్సరాల ముందు దక్షయజ్ఞంలో హనుమంతుడి పుట్టుకకి బీజం పడింది. దక్షయజ్ఞానికి వెళ్ళిన సతీదేవి తనకి జరిగిన అవమానాన్ని భరించలేక ఇకపై తనని ఎవ్వరూ దక్షుడి కూతురు దాక్షాయనిగా పిలవకూడదని సతీదేవి ఆత్మహత్య చేసుకుంది. సతీదేవి మరణవార్త విన్న శివుడు వెంటనే దక్షవాటికని ధ్వంసం చేసి సగం కాలిన సతీదేవి దేహాన్ని పట్టుకుని రుద్రతాండవం చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రళయతాండవానికి సృష్టి అంతమైపోతుందని భయపడిన దేవతలంతా ఆ ఆపద నుండి రక్షించమని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. దాంతో శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగి లోకాన్ని రక్షించడానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 18 ముక్కలుగా చేశాడు. అలా ఆ 18 ముక్కలు భూమిపై పడి అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. శ్రీ మహావిష్ణువు చేసిన పనికి మరింత ఆగ్రహించిన శివుడు, నువ్వు త్రేతాయుగంలో మానవుడిగా జన్మించి నాలాగే భార్యావియోగంతో బాధపడతావని శివుడు శ్రీ మహావిష్ణువుని శపించాడు. కొంతసేపటి తర్వాత శివుడు శాంతించి లోక కళ్యాణం కోసమే శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని ముక్కలు చేశాడని గ్రహించి కోపంలో శ్రీ మహావిష్ణువుని శపించినందుకు చాలా బాధపడ్డాడు. ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను కాబట్టి ఎప్పుడైతే నువ్వు భార్యావియోగంతో బాధపడతావో అప్పుడు నిన్ను నీ భార్యని కలపడానికి ఓ సేవకుడిలా నీకు తోడు ఉంటానని శివుడు శ్రీ మహావిష్ణువుకి వరమిచ్చాడు. శివుడు ఇచ్చిన ఆ శాపంతో, ఈ మాటతో హనుమంతుడు పుట్టుకకి మొదటి అడుగు పడింది. ఇంకో సంఘటన ప్రకారం దేవగురువు బృహస్పతి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడి కొలువులో ఉండే పుంజికస్థల అనే అప్సరస అటూ ఇటూ తిరుగుతూ అసందర్భంగా మాట్లాడుతూ బృహస్పతి ఏకాగ్రతకి భంగం కలిగించింది. అందుకు ఆగ్రహించిన బృహస్పతి భూలోకంలో వానరంగా జన్మించమని పుంజికస్థలని శపించాడు. భయంతో వణికిపోయిన పుంజికస్థల తనని క్షమించమని ప్రాధేయపడ్డంతో శివుడి అంశతో జన్మించే ఓ వానరానికి జన్మనిచ్చిన తర్వాత నీ యథారూపాన్ని పొంది తిరిగి స్వర్గానికి రాగలవని బృహస్పతి పుంజికస్థలకి శాప విమోచనాన్ని అనుగ్రహించాడు. బృహస్పతి శాపం వల్ల పుంజికస్థల గౌతమ మహర్షి ఇంట్లో అంజనాదేవిగా జన్మించింది. సూర్యుడి రథసారథి అరుణుడు ఓసారి ఇంద్రుడి రథసారథిగా అప్సరసలు జరుపుకునే ఓ వేడుకకి వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడికి తప్ప మరో మగాడికి అనుమతి లేకపోవడంతో అరుణుడు స్త్రీ రూపం ధరించి అరుణి పేరుతో వేడుకలోకి ప్రవేశించాడు. అరుణి సౌందర్యాన్ని చూసి మోహించిన ఇంద్రుడు ఆమెతో వాలి అనే ఓ బిడ్డని కన్నాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్యుడు అరుణితో సుగ్రీవుడికి జన్మనిచ్చాడు. గౌతమ మహర్షి ఇంట్లో లేని సమయంలో సూర్యుడు, ఇంద్రుడు గౌతమ మహర్షి ఇంటికి వెళ్ళి ఆ పిల్లల్ని పెంచమని అహల్యకి అప్పగించారు. కొంతకాలం తర్వాత గౌతమ మహర్షి ఆ పిల్లల్ని ఎత్తుకుని సముద్ర తీరాన నడుస్తూ ఉండగా అంజనాదేవి అసూయతో, నీ కూతుర్ని నడిపించి వేరే వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటావా అని తన తండ్రిని ఎద్దేవా చేసింది. దాంతో మీరు నా కొడుకులు కాకపోతే వానరాలుగా మారిపోతారని గౌతమ మహర్షి ఆ పిల్లల్ని సముద్రంలోకి విసిరేశాడు. వాలి, సుగ్రీవులు వానరాలుగా మారిపోవడంతో తన గుట్టు రట్టు చేసిందనే కోపంతో అంజనాదేవి ఓ వానరుడికి జన్మనిస్తుందని అహల్య అంజనాదేవిని శపించింది. వాలి, సుగ్రీవుల జన్మరహస్యానికి సంబంధించి ఇంకా వేరే కథలు కూడా ఉన్నాయి. త్వరలోనే రామాయణం సిరీస్ చేయబోతున్నాను. ఆ సిరీస్లో అవన్నీ ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అహల్య అంజనాదేవిని శపించిన తర్వాత అంజనాదేవికి కేసరితో వివాహం జరిగింది. ఎంతకాలమైనా వారికి సంతానం కలగకపోవడంతో అంజనాదేవి శివుడి కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభించింది.
ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ దీని గురించి చెబుతాను. ఓసారి పార్వతీ పరమేశ్వరులు విహారయాత్రకి భూలోకానికి వచ్చారు. అక్కడ కోతులు చెట్లపై నుండి అటూ ఇటూ ఎగరడం చూసి పార్వతీదేవి తాము కూడా కోతుల్లా మారి వనవిహారం చేద్దామని శివుణ్ణి కోరింది. శివుడంటేనే ప్రకృతి ప్రేమికుడు, ఇంకా పార్వతీదేవి కోరికను కాదనకుండా ఉంటాడా? అలా కోతుల్లా మారి పార్వతీ పరమేశ్వరులు వనవిహారం చేస్తూ ఉండగా శివుడికి రేతపతనం జరిగి పార్వతీదేవి గర్భవతి అయ్యింది. కానీ పార్వతీదేవి ఆ శక్తిని భరించలేక శివుడి రేతస్సును జారవిడిచింది. దాంతో దూర్వాస మహాముని శివుడి రేతస్సును ఆకుల్లో భద్రపరిచి సమయం వచ్చినప్పుడు దాన్ని అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టమని, అప్పటి వరకు భద్రంగా కాపాడమని ఆ రేతస్సుని వాయుదేవుడికిచ్చాడు. శ్రీరాముడు జన్మించిన తర్వాత శివుడి రేతస్సును భద్రంగా కాపాడిన వాయుదేవుడు అంజనాదేవి చెవి ద్వారా దాన్ని ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టాడు. దాంతో అంజనాదేవి గర్భం ధరించి హనుమంతుడికి జన్మనిచ్చింది. శివుడి అంశతో ఆయన రేతస్సు నుండి పుట్టాడు కాబట్టి శంకరసుతుడని, ఆ రేతస్సుని వాయుదేవుడు కంటికి రెప్పలా కాపాడి అంజనాదేవి గర్భంలోకి ప్రవేశపెట్టాడు కాబట్టి పవనసుతుడని, కేసరి భౌతికంగా హనుమంతుణ్ణి పెంచి పెద్ద చేశాడు కాబట్టి కేసరి నందనుడని, అంజనాదేవి గర్భాన జన్మించాడు కాబట్టి ఆంజనేయుడని హనుమంతుణ్ణి పిలుస్తూ ఉంటారు. కేసరి, వాయుదేవుడు, శివుడు హనుమంతుడికి ఎలా తండ్రులయ్యారో మీకు ఇప్పుడు అర్థమైందా? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా శ్రీ మధుర మీనాక్షమ్మ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినట్లయితే చివరి ప్రయత్నంగా గురూజీ గోవిందరాజు గారిని సంప్రదించండి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే హనుమంతుడంటే గుర్తొచ్చింది. ఆ పేరు ఎలా వచ్చిందో చెబుతాను వినండి. ఓసారి హనుమంతుడు నిద్రపోతున్న సమయంలో అంజనాదేవి పళ్ళు తేవడానికి అడవికి వెళ్ళింది. అంతలోనే ఆకలేసి నిద్రలేచిన ఆంజనేయుడు ఆకాశంలో ఎర్రగా ఉన్న సూర్యుణ్ణి చూసి అదేదో తినే పండు అనుకున్నాడు. పుట్టుకతోనే బలవంతుడైన హనుమంతుడు ఆ పండును అందుకోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు. రివ్వుమని మనోవేగంతో దూసుకుపోతున్న ఆంజనేయుణ్ణి చూసి దేవతలు, రాక్షసులు ఆశ్చర్యపోయారు. ఆంజనేయుణ్ణి అడ్డుకోవడానికి వెళ్లిన ఇంద్రుడి ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇంద్రుడు కోపంగా వజ్రాయుధాన్ని ఆంజనేయుడిపైకి విసరడంతో వజ్రాయుధం తగిలి ఆంజనేయుడు మూర్ఛపోయాడు. అందుకు ఆగ్రహించిన వాయుదేవుడు లోకంలో గాలిని ఉపసంహరించడంతో బ్రహ్మదేవుడు తిరిగి హనుమంతుడికి ప్రాణం పోశాడు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం కూడా ఆంజనేయుడిని ఏమీ చేయలేదని వరమిచ్చాడు. వజ్రాయుధం కూడా ఆంజనేయుడిని ఏమీ చేయలేదని ఇంద్రుడు ఆంజనేయుడికి వరమిచ్చాడు. సూర్యుడు 100వ వంతు శక్తిని, కాలదండం ఏమీ చెయ్యదని యముడు, నీటి వల్ల మరణం ఉండదని వరుణుడు ఆంజనేయుడికి వరాలిచ్చారు. ఇంద్రుడి వజ్రాయుధం వల్ల హనువు అంటే దవడ గాయపడింది కాబట్టి ఆంజనేయుడికి హనుమంతుడనే పేరు వచ్చింది. దేవతలందరి వరాల వల్ల మహాబలవంతుడైన హనుమంతుడు తన సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల ఋష్యముఖ పర్వత ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటున్న మునుల నారచీరల్ని చింపేయడం, అగ్నిహోత్రాల్ని ఆర్పేయడం లాంటి అల్లరి పనుల్ని చేసేవాడు. హనుమంతుడి అల్లరితో విసిగిపోయిన మునులంతా నీ శక్తి నీకు తెలియకుండా పోతుందని, ఎవరైనా గుర్తు చేసినప్పుడే ఆ శక్తి నీకు తిరిగి వస్తుందని హనుమంతుడిని శపించారు. ఆ తర్వాత హనుమంతుడు సూర్యుడి దగ్గర అన్ని విద్యల్ని నేర్చుకున్నాడు. పెళ్ళైన వారికి మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యల్ని నేర్చుకోవడానికి సూర్యుడు తన కూతురు సువర్చలతో హనుమంతుడి వివాహం జరిపించాడు. సువర్చలాదేవి కూడా బ్రహ్మచర్య దీక్షను పాటించడంతో హనుమంతుడి బ్రహ్మచర్యానికి భంగం కలగలేదు. అలా సూర్యుడి దగ్గర సకల విద్యల్ని నేర్చుకున్న హనుమంతుడు గురుదక్షిణగా సూర్యుడి కొడుకు సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉండడానికి అంగీకరించాడు. వాలి సుగ్రీవుణ్ణి తరిమి కొట్టినప్పుడు హనుమంతుడికి తన శక్తి ఏమిటో తెలియదు కాబట్టే హనుమంతుడు సుగ్రీవుడితో పాటు వాలికి భయపడి పారిపోయాడు. ఒకవేళ హనుమంతుడికి తన శక్తి గురించి ముందే తెలిసి ఉంటే కథ మరో విధంగా ఉండేది. రావణుణ్ణి, వాలిని హనుమంతుడు పీస్ పీస్ చేసి సముద్రంలో కలిపేసేవాడేమో. శివుడు శ్రీ మహావిష్ణువుకి ఇచ్చిన మాట ప్రకారం హనుమంతుడిగా జన్మించి రామదూతగా లంకకి వెళ్ళి సీతాదేవి ఎక్కడుందో కనిపెట్టి సీతారాముల్ని కలిపాడు. లంకా దహనంతో మొదలుపెట్టి శ్రీరాముడు రావణుణ్ణి సంహరించడానికి ఓ సేవకుడిగా అన్ని విధాలుగా సాయపడ్డాడు. భక్తికి మారుపేరైన హనుమంతుణ్ణి చిరంజీవిగా ఉండమని శ్రీరాముడు వరమిచ్చాడు. యుగాలు మారినా హనుమంతుడికి శ్రీరాముడిపై ఉన్న భక్తి ఏమాత్రం మారలేదు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నది తన శ్రీరాముడే అని గ్రహించి కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన నిలబడ్డాడు. కురుక్షేత్ర యుద్ధమంతా అర్జునుడి రథంపై ఉండి ఎన్నో శక్తివంతమైన అస్త్రాల నుండి
అర్జునుడి రథాన్ని హనుమంతుడు రక్షించాడు. ఆ యుద్ధం ముగిసిన తర్వాత అర్జునుడి రథంపై నుండి హనుమంతుడు వెళ్ళిపోవడంతో అర్జునుడి రథం కాలి బూడిదైపోయింది. అర్జునుడి రథంలాగే తమ వాహనాల్ని కూడా రక్షిస్తాడని హనుమంతుడున్న కాషాయ జెండాల్ని వాహనాలకి పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా పని చేసేటప్పుడు కానీ, ధైర్యం కోసం కానీ, ఉత్సవాల సమయంలో కానీ జై బజరంగ్ బలి అంటూ హనుమంతుడిని తలుచుకుంటూ ఉంటారు. వాస్తవానికి అది బజరంగ్ బలి కాదు, వజ్రంగ్ బలి. అంటే వజ్రం లాంటి దృఢమైన శరీరం కలవాడు అని దాని అర్థం. ఉత్తరాదిన చాలా రాష్ట్రాల్లో వాకి బదులుగా బాని పలుకుతూ ఉంటారు. ఉదాహరణకి విశ్వనాథ అనడానికి బదులుగా బిశ్వనాథ్ అని, వసంత్ అనడానికి బదులుగా బసంత్ అని పలుకుతూ ఉంటారు. ఇలా వాకి బదులుగా బాని పలకడం వల్ల వజ్రంగ్ బలి కాస్త బజరంగ్ బలిగా మారిపోయింది. హనుమంతుడు తన భక్తితో శ్రీరాముడి ఆలయాలన్నింటినీ తన ఆలయాలుగా మార్చుకున్నాడు. రోడ్ల పక్కనో చెట్ల కిందనో నిత్యం హనుమంతుడు మనకి దర్శనమిస్తూనే ఉంటాడు. ధైర్యం కోసం ఆంజనేయ దండకం, కార్యసిద్ధి కోసం హనుమాన్ చాలీసా, ఇలా హనుమంతుడు నిత్యం మనతోనే ఉంటాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హనుమాన్, జై బజరంగబలి.